చైనా అంటే చౌక వస్తువులు ప్రతిదానికి నకళ్లు ఇవే గుర్తొస్తాయి. కానీ నాణానికి రెండు ముఖాలు ఉన్నట్టుగానే ఇంకో పార్శ్వంలో అబ్బురపరిచే కట్టడాలు, కొత్త కొత్త ఆవిష్కరణలు, వాయు వేగంతో ప్రయాణించే రైళ్ల నుంచి ప్రపంచాన్ని తలదన్నే సాంకేతిక పరిజ్ఞానం వరకు చైనా దూసుకుపోతోంది. వస్తువుల బట్వాడాకు సైతం డ్రోన్లను వాడుతూ అబ్బురపరుస్తుంది. రోజురోజుకు అంతర్జాల కొనుగోళ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఇంట్లో కూర్చుని ఏది కావాలంటే అది పొందడం సర్వసాధారణమైపోయింది. దీనికి తగ్గట్టుగానే సంస్థలు సైతం వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని చూస్తున్నాయి. తక్కువ సమయంలో వస్తువులను చేరవేయడానికి కొత్త కొత్త సాంకేతికతలను ఆశ్రయిస్తున్నాయి. చైనాలోని జేడీ అనే అంతర్జాల వాణిజ్య సంస్థ వినియోగదారులకు సరుకులు త్వరగా చేరవేయడానికి డ్రోన్లను వాడుతోంది. మారుమూల ప్రాంతాలకు డ్రోన్ల సాయంతో వస్తువులను చేరవేస్తూ సమయాన్ని, ఖర్చును ఆదా చేసుకుంటోంది. దీనివల్ల వినియోగదారునికి సత్వర సేవలతో పాటు సంస్థపైన నమ్మకం అధికమవుతోంది. 能够比传统的这种比方说快递员开车或者骑车的这种方式会节省大概一半以上的时间。第二个呢是它的这种就是对于成本的节约上能够把现有的成本进行压缩。我们大概测算了一下，在大城市它的成本应该是在农村配送的成本的1/5，所以我们希望能够通过这种方式去降低农村配送的这种物流成本。卖呢是一天，比如说今天下，明天才到。现在是今天早上9点钟，如果买东西的话，下午就送到了。如果要是晚上11点钟之前买的话，也是第二天早上送。 అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాల్లో ఎంతో ఖర్చు చేసి మారుమూల ప్రాంతాలకు రోడ్లు వేయడం, అక్కడి వాణిజ్య సంస్థలకు ఆ ప్రాంతాలకు వెళ్లడం సులభమవుతుంది. కానీ అలాంటివి చైనాలో వేస్తే ఎంతో డబ్బు కావాలి. కానీ వేగంగా వృద్ధి చెందుతున్న నగరాల్లో వాటి కోసం ఆగడం చాలా కష్టమంటున్నారు. Rural consumers in China, which is almost twice the population of the entire United States. However, it's been very difficult to reach these consumers because of the lack of transport infrastructure, which is different from the United States, which has spent decades and trillions of dollars building out interstate highways, tertiary roads, allowing companies like Amazon to easily reach even the most rural customers in the United States. So by using drones or unmanned aerial vehicles, companies like JD.com have the potential to leapfrog the need for road investments by government to immediately access this large and growing. డ్రోన్ల ద్వారా సరుకులు చేరవేయడం చాలా తేలిక. కానీ ఆకాశంలో మాత్రం ఇవి ప్రయాణించటానికి ప్రత్యేకమైన మార్గం కావాలి. రద్దీగా ఉండే ప్రాంతాలు, టవర్లు ఉండే ప్రదేశాల నుంచి వెళ్లకుండా విమానశాఖ నుంచి అనుమతి పొందిన ప్రత్యేక మార్గంలో వెళ్లాలి. సాంప్రదాయ పద్ధతుల కంటే ఈ ఆధునిక విధానం అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంది.